స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు నిర్వహించిన 2 దశల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం కాబట్టే సానుకూల స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మద్యం పార్టీలు పంచి డబ్బులు ఇచ్చిన ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారన్నారు. ప్రజలందరూ గమనించాలి. ఏ విధంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే, కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా, ఫేర్గా, న్యూట్రల్గా, మరి ఏ విధంగా మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మీరందరూ గమనిస్తున్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఈ విధంగా సంక్షేమం ఒక ఎత్తు చేస్తూ రాష్ట్రాన్ని మరి ఎవరు ఊహించని విధంగా ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కి తీసుకుపోయే అన్ని విధాలుగా ప్రణాళికలు జరుగుతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ గమనించి ఈ థర్డ్ ఫేజ్ ఓటింగ్ లో మరి ఎవరికి ఓటేస్తే మీ గ్రామం బాగుపడుతుంది, మీ సమస్యలు పరిష్కారం అయితే, మీ అవసరాలు తీర్చబడతాయో ఆలోచన చేసి ప్రజలు ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎవరు కనీ విని ఎరగని రీతిలో లిఫ్ట్ ఇరిగేషన్స్ కొత్త నిర్మాణం చేస్తున్నాం, పాతై పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తున్నాం. మరి మా మంచి సంకల్పమో భగవంతుని దయనో మీరు ఒకసారి గమనించాలి. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఎవడు ఏమి ఏడ్చినా అన్ని రిజర్వాయర్లు ప్రతి పంటకి నిండుతున్నాయి, ప్రతి ఎకరాకి నీళ్లు వస్తున్నాయి. ఇది వాస్తవం కదా? ఓకే. ఎప్పుడు కూడా అంటే నాగార్జున సాగర్ డ్యామ్ 4 సార్లు నిండుతుంది. ఓకే. మరి ఏ విధంగా మహిళలకి ఆర్టీసీలు